అది బీహార్ రాజధాని పాట్నాలోని అతిపెద్ద హాస్పిటల్ ఆసియా. నిత్యం పేషెంట్లతో చాలా బిజీగా ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే మార్చి 22వ తేదీ 2025న హాస్పిటల్ ఓనర్ అయిన సురభి రాజ్ అపాయింట్మెంట్ తీసుకున్న చాలా మంది ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆమె అయితే ఆమె ఛాంబర్ లోకి వెళ్లారు, కానీ వచ్చిన వారిని పంపించమని మాత్రం చెప్పడం లేదు. ఏదైనా బిజీగా ఉన్నారేమో అని ఆఫీస్ స్టాఫ్ కూడా రూమ్ లోకి వెళ్లలేదు. కానీ గంటలు గడుస్తున్నా కూడా ఆమె నుంచి ఎటువంటి పిలుపు రాకపోయేసరికి డోర్ తీసి అలా చూశారు. అంతే, రక్తపు మడుగులో పడి ఉంది సురభి రాజ్. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు స్టాఫ్. పోలీసులు ఆసుపత్రికి చేరుకునే ముందే ఈ విషయం మీడియాకు తెలిసిపోయింది. దీంతో పాట్నాలోని అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది. సొంత ఆసుపత్రిలో తన ఛాంబర్ లోనే ఆసియా హాస్పిటల్ ఓనర్ సురభి రాజ్ మర్డర్ అంటూ ఫ్లాష్ న్యూస్ సిటీ మొత్తం పాకేసింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సురభి రాజ్ ఛాంబర్ మొత్తం చెక్ చేశారు. చాలా నీట్ గా క్లీన్ చేసినట్లుగా ఉంది. రక్తపు మరకలు కూడా తుడిచినట్లుగా క్లియర్ గా అర్థమవుతోంది. సాక్ష్యాలు, వేలిముద్రలు కూడా తుడిచేశారు. పైగా సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని పోలీసులకు తెలియడంతో పోలీసులు షాక్ అయ్యారు. అసలు సురభిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అర్థం కాలేదు. ఎవరిని అడిగినా కూడా ఆమెకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, స్టాఫ్ తో కూడా చాలా బాగుంటుందని చెప్పారు. స్టాఫ్ చెబుతున్న దానికి ఆమెను గన్తో కాల్చిన విధానాన్ని చూస్తే ఎక్కడా మ్యాచ్ కావడం లేదనిపించింది. ఎందుకంటే ఎంతో కోపం ఉంటే తప్ప ఇలా 6 సార్లు కాల్చారు. ఇక సురభిరాజ్ పాట్నాలోని కమ్మూరు ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది. తండ్రి రాజేష్ సింహ బిజినెస్ మ్యాన్ కావడంతో డబ్బుకు ఏ లోటు ఉండేది కాదు. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో 2017లో సురభి రాజ్ రాకేష్ రోషన్ ని కలిసింది. అతని మాటలు, ఆలోచనలు నచ్చడంతో ఇద్దరు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కూతురులో వచ్చిన మార్పుని గమనించిన రాజేష్ సింహ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యామిలీకి తలవంపులు తెచ్చే పనులు చేయొద్దని వారించాడు. కానీ సురభి, రాకేష్ ప్రేమించుకున్నారు. అప్పటికి రాకేష్ పాట్నాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో 4th గ్రేడ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. ఇక వీరి ప్రేమ గురించి సురభి ఇంట్లో తెలియగానే రాజేష్ సింహ రాకేష్ తో పెళ్లి చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఒక చిన్న ఉద్యోగి అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురిని సంతోషంగా చూసుకోలేడని రాకేష్ తో అసలు పెళ్లి చేయనని కరాఖండిగా చెప్పేశాడు. అయినా సరే వీళ్ళిద్దరూ ఇంకా రెచ్చిపోయారు. దీంతో కూతురి మాట కాదనలేక 2018లో వీరికి పెళ్లి చేసేశాడు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. ఇక ఆ తర్వాత అందరి జీవితాలను కరోనా తలకిందులు చేస్తే సురభి, రాకేష్ లను మాత్రం ధనవంతులను చేసింది. 2021లో కరోనా వల్ల దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు ఫుల్ డిమాండ్ వచ్చింది. అప్పటికే తనకు ఆసుపత్రిలో పనిచేస్తున్న అనుభవం ఉండడంతో తాము కూడా ఆసుపత్రిని స్టార్ట్ చేద్దామని భార్యతో చెప్పాడు రాకేష్. దీంతో తమ దగ్గర ఉన్న డబ్బుతో అలాగే తండ్రి సాయంతో కంకట్ బాగ్ మెయిన్ రోడ్ లో ఆసియా ఆసుపత్రిని స్టార్ట్ చేశారు. రాకేష్ కి అలాగే సురభికి ఉన్న కాంటాక్ట్స్ తో మంచి డాక్టర్స్ ని ఈ ఆసియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక కొత్త ఆసుపత్రి కావడంతో ఫీజులు కూడా కాస్త తక్కువగానే ఉండేవి. దీంతో పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండేది. చాలా తక్కువ కాలంలోనే ఆసియా ఆసుపత్రి బాగా ఫేమస్ అయిపోయింది. ఇక ఈ ఆసుపత్రి మీద వచ్చిన లాభాలతో ఆస్తులు కూడా బాగానే వెనకేశారు. అయితే అంతా బాగుంది అనుకుంటున్న టైంలో సురభి హత్య జరిగింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ అనుమానాస్పదంగా కనిపించలేదు. కానీ సురభి అత్తింటి వారు, ఆసుపత్రి స్టాఫ్ ఏదో దాస్తున్నారని అర్థమైంది. దీంతో సురభి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లారు పోలీసులు. తన కూతురు హత్యకి అల్లుడికి ఖచ్చితంగా సంబంధం ఉంది అని సురభి తండ్రి చెప్పాడు. ఎందుకు అల్లుడిని అనుమానిస్తున్నారని అడిగితే అతనితో గొడవలు జరుగుతున్నాయని కూతురు తనతో చెప్పిందని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు తండ్రి. అంత పెద్ద ఆసుపత్రిలో హత్య జరిగిన రోజే హాస్పిటల్ ఓనర్ ఉండే ఫ్లోర్ సీసీటీవీ హార్డ్ డిస్కులు మాయం కావడం, ఆసుపత్రికి సంబంధించిన సీసీటీవీలు 20 రోజులుగా పనిచేయకపోవటం, అదే రోజు ఆసుపత్రిలో ట్రైనింగ్ సెషన్స్ ఉండడం, సొంత మావయ్య అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేయటం వంటివి చూస్తే రాకేష్ కి ఈ హత్యకి సంబంధం ఉందని పోలీసులు బలంగా నమ్మారు. దీంతో రాకేష్ గురించి ఆరా తీయటం మొదలు పెట్టారు. అప్పుడే పోలీసులకి సంచలన విషయాలు తెలిసాయి. ఈ రాకేష్ కి అమ్మాయిలంటే పిచ్చి. అతను పనిచేసిన ప్రతి చోట ఎవరో ఒకరితో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. ఓ పక్క సురభితో ప్రేమాయణం నడుపుతూనే మరో పక్క ఆసుపత్రిలో పనిచేసే మరో యువతతో ఎఫ్ఐఆర్ కొనసాగించాడు. పెళ్లైన కొత్తలో కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత రాకేష్ తన చిలక కొట్టుళ్లు మళ్లీ స్టార్ట్ చేశాడు. పోలీసులు ఇతని గురించి లోతుగా విచారణ చేశారు. అప్పుడే పోలీసులకి క్లియర్ గా అర్థమైంది రాకేషే హంతకుడని. సరాసరి రాకేష్ దగ్గరికి వెళ్లిపోయి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఏ ఆధారం దొరక్కపోయినా తనను అరెస్ట్ చేసి కేసులో ఇరికించాలని ట్రై చేస్తున్నారని నానా రచ్చా చేశాడు రాకేష్. దీంతో పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఒక్కొక్కటి చూపించేసరికి సడన్ గా సైలెంట్ అయిపోయాడు. అసలు ఏం జరిగిందో మర్యాదగా చెప్పు,
లేదా మేమే చెప్పించాల్సి వస్తుంది. మాదైన శైలిని పోలీసులు టోన్ మార్చడంతో మొత్తం గుట్టు విప్పాడు. ఆసుపత్రిలో ఇతనికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు అల్కా. ఈ విషయం ఆసుపత్రిలోని స్టాఫ్ కనిపెట్టేశారు. చిన్నగా సురభి మేడంకి చెప్పేశారు. వాస్తవానికి సురభి అప్పుడప్పుడు మాత్రమే ఆసుపత్రికి వచ్చేది. కానీ వీరిద్దరి గురించి తెలియడంతో డైలీ రావడం మొదలు పెట్టింది. అప్పటికి ఆసుపత్రిని మొత్తం అల్కా లీడ్ చేస్తుంది. ఎప్పుడైతే సురభి ఎంటర్ అయిందో మొత్తం సురభి హ్యాండిల్లోకి వెళ్ళిపోయాయి. స్టాఫ్ కి సాలరీస్ నుంచి ఆసుపత్రికి రావాల్సిన ప్రతి ఖర్చుని అన్ని సురభి దగ్గరుండి చూసుకోవడం మొదలు పెట్టింది. అంతేకాదు ఆసుపత్రిలో కొంతమంది స్టాఫ్ కూడా సైడ్ బిజినెస్ కి అలవాటు పడ్డారు. ఇవన్నీ కూడా కట్ చేసింది సురభి. అలాగే ఓ రోజు అల్కా రాకేష్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇద్దరిని నిలదీసింది. ఇప్పటికిప్పుడే అల్కని ఆ ఆసుపత్రి నుంచి పంపించేయాలని చూసింది. రాకేష్ కూడా వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇక్కడ రాకేష్ అల్కానే కోరుకున్నాడు. సురభి ఉంటే ఖచ్చితంగా ఇద్దరిని విడదీస్తుందని, కాబట్టి చంపేయాలని ప్లాన్ చేశారు. మెయింటెనెన్స్ పేరుతో ఆసుపత్రి సీసీటీవీలను ఎప్పుడో ఆఫ్ చేసేశారు. మార్చి 22, 2025న సురభిని చంపడానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ఆసుపత్రిలో ట్రైనింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. అందరూ బిజీలో ఉంటారు. అందుకే ఆ రోజు ఫిక్స్ చేశారు. సురభిని ఎప్పట్లాగే రాకేష్ ఆసుపత్రిలో డ్రాప్ చేశాడు. నాకు బయట మీటింగ్ ఉందని సాయంత్రం పిక్ చేసుకుంటానని చెప్పేసి వెళ్లిపోయాడు. ఇక్కడే ఆసుపత్రిలోని స్టాఫ్ సాయం తీసుకున్నాడు. వారి పేర్లు అతుల్, అనిల్, మసూద్. సురభిని మీరే చంపేయాలని వీరికి చెప్పాడు. ఈ ముగ్గురు మధ్యాహ్నం 1 గంటకి సురభి ఛాంబర్ లోకి వెళ్లారు. స్టాఫ్ మొత్తం ట్రైనింగ్ సెషన్ లో ఉండడంతో సురభి గురించి ఎవరో పట్టించుకోలేదు. సడన్ గా వాళ్ళు ముగ్గురు క్యాబిన్ లోకి వచ్చేసరికి ఎందుకు వచ్చారని సురభి అడుగుతుండగానే ముగ్గురు ఆమెపై దాడి చేశారు. ఆమె చైర్ లో పడిపోగానే అప్పటికే రెడీగా పెట్టుకున్న సైలెన్సర్ ఉన్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టారు. మొత్తం 6 బుల్లెట్లు ఆమె ముఖంలోకి దిగిపోయాయి. ఇక చనిపోయిందని బ్లడ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి ఏమీ తెలియనట్లు బయటకు వచ్చేశారు. సరిగ్గా 3 గంటల ప్రాంతంలో ట్రైనింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత స్టాఫ్ బయటకు వచ్చారు. ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఆసుపత్రి డైరెక్టర్ సంతకం అవసరం పడింది. దీంతో ఆమె సంతకం తీసుకోవడానికి దీపక్ అనే స్టాఫ్ మెంబర్ సురభి క్యాబిన్ లోకి వెళ్ళాడు. అప్పుడే అందరికీ అర్థమైంది సురభిని ఎవరో దాడి చేసి చంపేశారని. అయితే అప్పటికి సురభి చనిపోలేదు, కొన ఊపిరితో ఉంది. కానీ బుల్లెట్లు తలలో దిగడంతో కొంతసేపటికి చనిపోయింది. ఇక్కడ కొసమెరిపు ఏంటంటే అసలు ఈ స్టాఫ్ ఎందుకు సాయం చేశారనేదే ఇక్కడ ట్విస్ట్. అతుల్, అనిల్, మసూదులు సురభికి వ్యతిరేకంగా మారారు. ఎందుకంటే ఈ ఆసుపత్రిపై కమిషన్లు బాగా సంపాదిస్తూ ఉన్నారు. సురభి వచ్చాక వాళ్ళ ఆదాయం మొత్తం పడిపోయింది. అందుకే వీళ్ళు సురభిపై కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని యూజ్ చేసుకున్నాడు రాకేష్. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాడు. అయితే అతడిపై అనుమానంతో అతడి కాల్ డేటా తీశారు. అప్పుడే అల్కా బయటపడింది. ఆమెను పట్టుకుని విచారిస్తే ఈ హత్య కథ మొత్తం చెప్పింది. ఆ తర్వాత రాకేష్ ని అరెస్ట్ చేస్తే మిగతా కథ చెప్పేస్తాడు. ఈ మొత్తాన్ని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అప్పటి వరకు అమ్మానాన్నల ప్రేమకు ప్రతిరూపంగా పెరిగిన సురభి పిల్లలు అనాథలైపోయారు. కేవలం తన శృంగార సుఖం కోసం చిన్న పిల్లలకు తల్లిని దూరం చేశాడు నీచుడు. మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. सुबह 10 बजे तो 11-12 बजे वो करीब निकली है घर से, बच्चों को लेकर के, खाना लेकर के अपने हस्बैंड के साथ, और हमको बोल के आई कि हम खाना आधा अपना ले जा रहे हैं और आपका काम के जा रहे हैं। उसके बाद तुम पूछा कि कब आओगी, तो बोली को लेट हो जाएगा आने में, आप कहीं कोई काम होगा तो निकल जाना, मैं रिकवरी करता हूँ बैंक का। तो बोले आपको कोई काम करना होगा तो निकल जाना, मैं आ जाऊँगी। ठीक है बेटा। फिर मैं 2 बजे करीब घर से निकला। एक आदमी से मिलना था, 2 बजे मैं बजरंगपुरी गया लगभग। तो वहीं पर हमको 3:19 पे फ़ोन किया है हमारे दामाद का कि आप जल्दी आइए, सालू गिर गई है, बेहोश हो गई।